వక్ఫ్ సవరణ బిల్లు 2024కు మోదీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ రూపొందించిన నివేదిక ఆధారంగా రూపొందించిన సవరణ బిల్లును ఆమోదించింది కేంద్ర మంత్రివర్గం. రెండో దఫా బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. వక్ఫ్ బిల్లుపై జేపీసీ రిపోర్టును ఈ నెల 13న ఉభయ సభల్లో ప్రవేశపెట్టింది మోదీ సర్కార్. బీజేపీ సభ్యులు సూచించిన 14 సవరణలతో జేపీసీ ముసాయిదా చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిపై విపక్ష ఎంపీలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ డిసెంట్స్ నోట్స్ను పక్కన పెట్టేశారని ఆక్షేపించారు. ఈ క్రమంలో స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిసెంట్స్ నోట్స్ను డ్రాఫ్ట్ బిల్లుకు జత చేయడానికి తమకు అభ్యంతరం లేదని లోక్సభలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే గత వారం వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లు అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. మార్చి 10న ప్రారంభం కానున్న రెండో దఫా బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు పార్లమెంటు ముందుకు రానుంది.